హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ పకోడీ. దీనికి కావాల్సింది కాలీఫ్లవర్. దాన్ని బాగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో 50% వరకు బాయిల్ చేయాలి. వాటర్లో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని గోబీ 50% వరకు కుక్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బేషన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, తగినంత సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. అండ్ వాటితో పాటు మైదా అండ్ కార్న్ఫ్లవర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. ఆ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అండ్ 1/2 నిమ్మకాయ, 1 ఎగ్ ఇవన్నీ బాగా బ్యాటర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కాజూస్ కూడా వీటితో పాటు వేస్తే బాగుంటుంది, కానీ మేము లాస్ట్కి గోబీ వేసిన తర్వాత కాజూస్ వేసేసాము. సో వీటితో పాటు కాజు వేస్తే బాగుంటుంది. సో ఈ బ్యాటర్ అనేది మిర్చికి ఎలా అయితే కలుపుకుంటామో బ్యాటర్ సేమ్ అలానే కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కొంచెం అంటే కొంచెం వేసేసుకొని అది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోబీస్ని వేసుకొని ఒక 5 to 10 minutes వరకు ఉంచేసుకోవాలి. చెప్పాను కదా మేము కాజూస్ గోబీస్ వేసిన తర్వాత వేసామని. సో మేము ఇప్పుడు కాజూస్ కూడా లాస్ట్కి వేసేసామన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ మొత్తం బాగా బాయిల్ అయిపోతూ, అంటే చాలా ఎక్కువ బాయిల్ అయిపోతూ ఉన్నప్పుడు వేస్తే అవి ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట. అలా ఆయిల్ బాయిల్ అయిపోయిన తర్వాత ఉన్న గోబీస్ అన్నిటిని వేసేసుకోవాలి. అండ్ ఇవి గోబీస్ అన్ని అయిపోయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత వాటిల్లోనే 2 రెమ్మల కరివేపాకు అండ్ మిర్చీస్ ఇవి కూడా బాయిల్ చేసుకుంటే స్టఫింగ్కి చాలా బాగుంటుంది. ఈ 2 కూడా వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినడమే. ఈ స్నాక్ అనేది మీ పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఏదైనా చేయాలి, ఏదైనా వెరైటీగా చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేసే దాంట్లో. సో అలా మనము చేసుకునే ఎప్పుడైనా చేసి పెట్టాలని ఇది ట్రై చేయండి. అండ్ ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఉంటాం అలా బాయ్.